వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక టైటిల్ పెట్టినాం ఈరోజు మనం. చంద్రబాబు నాయుడు సీమని, మామని మోసం చేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడతా ఉన్నారు. సో, అయితే ఒకసారి జగనన్న స్క్రిప్ట్ మార్చు అని చెప్పేసి నేను ఇంకో టైటిల్ కూడా పెట్టాను. దానికి కంటిన్యూషన్‌గా. ఆ అంశం గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సరే, ఆఫ్టర్ లాంగ్ టైమ్ జగన్మోహన్ రెడ్డి ఒక సుదీర్ఘ ప్రెస్ మీట్‌తోని మీడియా ముందుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏదైతే తెలంగాణ అసెంబ్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. తెలంగాణ నీటి పంపకాలకు సంబంధించి కేసీఆర్‌ని విమర్శించే క్రమంలో కొన్ని కీలక వాస్తవాలు ఆయన బయటపెట్టారు. 2 రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం ఉండాలనే క్రమంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న ఒక ఇనిషియేషన్‌ని ఆయన అసెంబ్లీ వేదికగా బయటపెట్టడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణకు కొంత ఇబ్బంది కలుగుతుంది అనుకున్న సమయంలో ఏదైతే సీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో చంద్రబాబు నాయుడిని మేము కన్విన్స్ చేసాము పర్సనల్ మీటింగ్‌లో. ఆయన కన్విన్స్ అయ్యి సీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ని ఆపించాడు అని చెప్పి, కావాలంటే నిజ నిర్ధారణ కమిటీని వేసుకొని ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి పూర్తిగా అయితే ఒక సీక్రెట్‌ని బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు. సో, చంద్రబాబు నాయుడు ఎంత సానుకూలంగా ఉంటారు 2 రాష్ట్ర సత్సంబంధాలకు సంబంధించి అనేది ఒక వైబిలిటీగా ఆయన జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతం జరిగింది. దీంట్లో మొత్తానికి చంద్రబాబు నాయుడు ఇంకేముంది రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉన్నారు. ఏపీకి ఏపీ నీటి హక్కులకు గండి కొడతా ఉన్నారు. మొత్తం తన శిష్యుడైన రేవంత్ రెడ్డికి దోచిపెడతా ఉన్నారని చెప్పి గత 3 రోజులుగా జగన్మోహన్ రెడ్డికి చెందిన పత్రికలు, ఆయన మీడియాలో మొత్తం పుంఖానుపుంఖానుగా వ్యాసాలొస్తూనే ఉన్నాయి. సో, దీనికి తోడు ఏం జరుగుతోంది, దాంట్లో మొత్తం మామూలుగా అయితే కొంచెమన్నా నిజముంటే అర్ధ సత్యాలను ఏదో ఒకటి అంటాం. కానీ అవి పూర్తిగా ఒక గోబెల్స్ ప్రచారం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. కనీసం వాటిని క్రాస్ చెక్ చేసుకోరాయన. అవే తీసుకొచ్చి ఈరోజు ప్రెస్ మీట్ రూపంలో జనం మీద డంప్ చేసే ప్రయత్నం చేశారు. సరే, చేసే క్రమంలో ఏమేమి మాట్లాడారో మనం చూసాం. చాలా విషయాల మీద కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. కానీ ఇందులో కొంచెం పొయిటిక్‌గా కొన్ని కామెంట్స్ మాట్లాడారు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి డైలాగులు సూటే కావు. అయినా సరే ఆయన తానేదో పెద్ద తోపుననుకుంటారు. ఇలా మాట్లాడబోయి అడ్డంగా ఇరుక్కుంటా ఉంటారు. ఇక్కడ ఏం మాట్లాడారంటే ఈ ప్రెస్ మీట్‌లో ఆయన చంద్రబాబు నాయుడిని కామెంట్ చేసే క్రమంలో ఇలాంటి అంశాల మీద ఏదైతే రేవంత్ రెడ్డి కామెంట్స్‌ని కౌంటర్ చేసే క్రమంలో చంద్రబాబు నాయుడిని ఇరికించాలనే తాపత్రయంలో కొన్ని కామెంట్స్ ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చారు. ఆ స్క్రిప్ట్‌నే యాజ్ ఇట్ ఈస్‌గా చదువుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చిత్తూరులో పుట్టారు. చిత్తూరుకి అన్యాయం చేస్తా ఉన్నారు రాయలసీమకు. అటు సీమని అదేవిధంగా తనకు ఏదైతే పదవులు ఇచ్చిన మామని కూడా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు. మామని ఎలాగైతే వెన్నుపోటు పొడిచారో అలాగే సీమను కూడా ఈ రోజున వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు. సీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపించడం ద్వారా ఇంత దారుణానికి ఒడిగట్టారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఫస్ట్ నేను ఒక విషయం చెప్తా. వెన్నుపోటు గురించి మనం మాట్లాడదాం. నిజానికి నిన్న మొన్న పుట్టిన సరిగ్గా చడ్డీలేసుకోవడం రాని పిల్లలు కూడా చంద్రబాబు నాయుడిని ఈ విషయంలో విమర్శిస్తా ఉంటారు. టీడీపీ వైపు నుంచి అంత స్ట్రాంగ్ కౌంటర్ ఉండదు ఈ విషయం మీద. నాకు అర్థం కాదు ఎందుకు అనేది. చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పార్టీ వచ్చిన తర్వాత పార్టీ అంత ఈజీగా ఏం రాలేదు. ఎన్టీఆర్ దగ్గర నుంచి వాళ్ళు ఎమ్మెల్యేలంతా కూడా విభేదించిన తర్వాత వాళ్ళందరూ చంద్రబాబు నాయుడిని కోరారు. మీరంతా ఎల్పీ లీడర్‌గా ఉండమని. అంతమంది వచ్చి ఎమ్మెల్యేలు తనకు మద్దతు తెలిపిన కారణంగానే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎల్పీ లీడర్ కావడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఆయన్ని. చాలా సార్లు తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఆ రోజు ఏం జరిగింది అని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అదొకటి. చంద్రబాబు నాయుడు వన్ సైడెడ్‌గా నాకు కావాలని చెప్పిపోయి ఎన్టీఆర్ దగ్గర నుంచో, లక్ష్మీపార్వతి దగ్గర నుంచో ఆ పదవి లాక్కోలేదు ఒకటి. అండ్ దాని తర్వాత ఏం జరిగింది అంటే, ఆ ఇష్యూ తర్వాత ఏం జరిగింది అంటే, తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిచారు. ఆయన ప్రమాణ స్వీకారం చేశారు, పరిపాలించారు ఒక 2 ఏళ్ళు. తర్వాత మళ్ళా 99 ఎలక్షన్స్‌లో మళ్ళా ముఖ్యమంత్రిగా గెలిచారాయన. అది మర్చిపోతా ఉన్నారు వైఎస్ఆర్‌సీపీ నేతలు గాని, అప్పట్లో కాంగ్రెసోళ్ళు అదొక అస్త్రంగా ప్రచారం చేసేవాళ్ళు. అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు ఈ అంశం మీద చాలా క్లారిటీగా ఒక ప్రకటన అయినా చేసి ఉండాల్సింది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను ఆ రోజు అడ్డుకునే ప్రయత్నం చేసుంటే ఇలాంటి విష ప్రచారాలు చేసేవాళ్ళు కాదు. కానీ టీడీపీ నుంచి చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఈ విషయంలో. ఎక్కడ మనం ఇయన్నీ తవ్వితే పాత విషయాలన్నీ బయటకొస్తాయా? ఎన్టీఆర్‌ని ఏమన్నా డ్యామేజ్ జరుగుతుందని భయపడతారో ఏమో గానీ, ఈ ఇష్యూ మీద ఒక వైబిలిటీగా టీడీపీ నుంచి ఒక ప్రకటన ఎప్పుడూ గూడా చేయరు. సరే, వెన్నుపోటు అంటూ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున. అయితే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి గదా! మనం జూస్తే కాంగ్రెస్ నుంచి సుదీర్ఘ కాలం వాళ్ళ తండ్రి పీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఎంపీగా పనిచేశారు. ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏకంగా 2004లో ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే సీనియర్ నేతలు చాలా మందే ఉన్నారు. అయినా సరే కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ మీద పెట్టుకున్న నమ్మకం ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యేలా చేసింది. 2004లో ముఖ్యమంత్రి అయ్యారు. 2009లో బికాస్ ఆఫ్ ప్రజారాజ్యం అండ్ లోక్ సత్తా ఆ రోజు మహాకూటమి ఓడిపోయింది. వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి ఆ రోజు మాటకు ముందు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి నేను రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే నా లక్ష్యం అంటూ కూడా మాట్లాడేవాళ్ళు. ఇక సోనియా గాంధీ అటు రాజశేఖర రెడ్డి మీద అంతే గ్రాటిట్యూడ్ చూపించేవాళ్ళు. నేను పార్టీ ఓడినా, గెలిచినా నాదే బాధ్యత అని ఆయన మాట్లాడేవాళ్ళు కాబట్టి, ఆ బాధ్యత తీసుకునేవాళ్ళు కాబట్టి అంతే ధైర్యంగా
అటు సోనియా గాంధీ లాంటి వాళ్ళు కూడా చాలా ఇష్యూడ్‌గా మారారు రాజశేఖర రెడ్డి. అందులో ఎలాంటి డౌటు లేదు. సో, వన్ సైడెడ్‌గా కాంగ్రెస్‌ని ఆయన అధికారంలోకి తీసుకొచ్చారనుకుందాం. ఆయన గాని, కాంగ్రెస్‌ది గాని ఒక విడదీయలేని బంధం అది. సో, అంత వైబిలిటీ ఉండింది వాళ్ళ మధ్య. అటు కేంద్ర అధిష్టానానికి, రాష్ట్ర అధిష్టానానికి మధ్య. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాలుతో తన్ని బయటకొచ్చారు? తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చుంటే తన తండ్రి మరణం తర్వాత అలాగే ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడాయన. తనకివ్వకుండా రోసీకి, కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవి ఇచ్చారని చెప్పేసి పైకి మన జనాల్ని ఎర్రోళ్ళని చేయడానికి పైకి ఓదార్పు అన్నాడాయన. ఓదార్పు లేదు, గీదార్పు లేదు. తనను ముఖ్యమంత్రి చేసుంటే జగన్మోహన్ రెడ్డి బయటకొచ్చేవాడా? ఈ క్వెషన్ ఎవ్వరు అడగరు టీడీపీ వాళ్ళు ఇంతమందున్నారు. సో, జగన్మోహన్ రెడ్డి మరి కాంగ్రెస్‌కి చేసిందేంటి? ఇదే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో రాహుల్ గాంధీని ప్రధానం చేయాలని మాట్లాడిన బైట్స్ కూడా ఈరోజు వైరల్ అవుతా ఉన్నాయి. మరి రాహుల్ గాంధీకి నువ్వు చేసిన మోసం ఏంటి? సోనియా గాంధీకి నువ్వు చేసిన మోసం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి నువ్వు చేసిన మోసం ఏంటి? అది మోసం కాదా? సరే పార్టీని పెట్టావు. మొత్తం కాంగ్రెస్‌లో మొత్తం ఉన్నోళ్ళంతా మెజారిటీ నీ పార్టీలోకి వచ్చేసారు. మరి అది కాంగ్రెస్‌ని బయటికి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు నీకెందుకు? అంటే కాంగ్రెస్ పార్టీని కూడా వాళ్ళ భవిష్యత్తుని కూడా నాశనం చేసావు కదా నువ్వు. అది వెన్నుపోటు కాదా? సరే అదైపోయిందనుకున్నాం. నేను వరుసగా చెప్తా. ఈయన కోసం అని చెప్పి కొండా సురేఖ ఆ రోజున మంత్రిగా ఉన్నారు ఆవిడ కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లోని. అప్పటికి వైఎస్ క్యాబినెట్‌లోని మంత్రిగా ఉన్నారు చనిపోయినాటికాయన. అలాంటి కొండా సురేఖ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి కోసం తన మంత్రి పదవిని వదులుకొని బయటకొచ్చింది. అంత గ్రాటిట్యూడ్ ఉండేది ఆవిడకి రాజశేఖర రెడ్డి అంటే. అన్నా అని తప్ప పిలిచేది కాదు. అలాంటి కొండా సురేఖని జగన్మోహన్ రెడ్డి టీమ్ అత్యంత దారుణంగా హ్యూమిలేట్ చేసి మరీ పార్టీలోంచి బయటకి పంపించారు. ఇప్పుడు అడిగినా చెప్తారు ఆవిడ ఏం జరిగింది అనేది. అసలు ఆవిడ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్తా ఉంటే మనకు తెలిసే మానుకోట దగ్గర ఆమె ఆ రోజు హరీష్ రావు లాంటి వాళ్ళు అడ్డుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను ఆ రోజు ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసే ప్రయత్నం కూడా చేసింది. అంత సాలిడ్ లీడర్‌ని జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచి బయటికి పంపించారు. ఇక ఒక మైసూరారెడ్డి, ఒక కొణతాల రామకృష్ణ, వైఎస్ రాజశేఖర రెడ్డికి వీళ్ళంతా ఎంత క్లోజ్ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ ఏదో ఒక రకంగా హ్యూమిలేట్ చేసి జగన్మోహన్ రెడ్డి బయటికి పంపించే ప్రయత్నం చేశారు. మరి వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి? వెన్నుపోటు పొడవటం కాదా? తనకు నచ్చని కాంగ్రెస్ పార్టీ నుంచి తాను బయటకొచ్చినప్పుడు, అలాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన లీడర్స్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా తన పార్టీలోకి తీసుకొని టికెట్లిస్తారు? ఎలా వాళ్ళని పదవులిస్తారు? మరి అది ఏంటి కాంగ్రెస్‌కి చేసింది ఆయన వెన్నుపోటే గదా! సరే ఇది గూడా వెన్నుపోటే. కొండా సురేఖ దగ్గర నుంచి మైసూరారెడ్డి దాకా, కొణతాల దాకా, ఒక దాడి వీరభద్రరావు దాకా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందున్నారు. ఒక సూర్యుడి దగ్గర నుంచి ఒక కేవీపీ దాకా వాళ్ళ నాన్నకి అంత వైబిలిటీ ఉంటే వాళ్ళని కనీసం దగ్గరికి కూడా రానీయలేదు. మరి అది వెన్నుపోటే గదా! అది మోసం చేయడం గాదా? సరే అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకొద్దాం. ఆయన అధికారంలోకొచ్చిన తర్వాత ఒక్క ఛాన్స్ అని జెప్పారు. ఈరోజు ఒక్క ఛాన్స్ అంటే జనం ఉలిక్కి పడతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం ముందు ఇంకే మోసాలైనా గూడా చాలా తక్కువే. సరే ఈ క్రమంలో తన కోసం కాళ్ళు విరగ్గొట్టుకుందావిడ. తన చెల్లి 3,500 కిలోమీటర్లు ఒక మహిళ అయ్యుండి పాదయాత్ర చేసింది. ఆవిడ ఒక చిన్న పాపం పదవి కూడా అడగలేదు ఆవిడ. ఆస్తి పంపకాల గురించి ఒక చిన్న క్వెషన్ అడిగినందుకు ఆవిడని ఎత్తి అవతల పడేశారు తెలంగాణలో. సో, అది మరి చెల్లికి చేసిందేంటి నువ్వు? నీ కోసం పాపం జైల్‌లో ఉంటే బైబిల్ పట్టుకొని ఊరంతా తిరిగింది నీ తల్లి. మరి ఆమెకు చేసిందేంటి నువ్వు? సొంత భార్యతో కేసులేపిస్తావా తల్లి మీద? మరి ఇదేంటిది? ఎక్కడన్నా ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సొంత భార్యతోని తల్లి మీద కేసులేయించిన హిస్టరీ ఎవరికైనా ఉందా? ఇది ఇది వెన్నుపోటు అనే వర్డ్ కన్నా పెద్ద పాపం గదా! మహాపాపం. చివరికి ఆమె మీద అటెంప్ట్ కూడా చేశారనే ప్రచారం జరిగింది. అప్పుడు కర్నూలు నుంచి పాపం వస్తా ఉంటే ఆల్ ఆఫ్ సడెన్ రోడ్ మీదే టైర్‌లు కూడా పేలిపోయాయి జీప్ టైర్. సో, మరి ఇవన్నీ ఏంటి? సో, నీ చెల్లికి న్యాయం జరగాలని అడిగినందుకు, నువ్వు కరెక్ట్‌గా ఉండాలి జగన్మోహన్ రెడ్డి అని సూచన చేసినందుకు, నువ్వు ఎన్నికల్లో మళ్ళా ముఖ్యమంత్రి కావడం కోసం, నీ సొంత బాబాయిని ఆయన సొంత బాత్రూమ్‌లో ఏసేయించావు గొడ్డలి పోటుతో. నీ పాత్ర ఉందనేది ఆ రోజు సీబీఐ కూడా నిర్ధారించింది. నీ పీఏల్ని వాళ్ళందరిని కూడా ఆ రోజు తీసుకెళ్ళి విచారించింది. ఈరోజు సునీత అదే గగ్గోలు పెడతా ఉంది. నీ సొంత బాబాయ్ భాస్కర్ రెడ్డే అరెస్ట్ అయ్యాడు. మరి అలాంటప్పుడు మరి అదేంటది సొంత బాబాయిని ఏసేసేయటం ఏంటి? ఎవరున్నా దాని వెనక నువ్వు లేకపోయుండొచ్చు. అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని తీసుకెళ్ళి పోలీసులకి అప్పగించాలి కదా! ఆ సీబీఐకి కావాలన్నావు. ఆ సీబీఐ కన్సర్న్ మళ్ళా వెనక్కి తీసుకున్నావు. మరి అదేంటి అది వెన్నుపోటు కాదా? సరే అంతకంటే ముందు చూద్దాం మనం. అంతకంటే ముందు చూస్తే తను రాజశేఖర రెడ్డి చనిపోయిన కొత్తల్లో ఆయన మరణం మీద నాకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఈయన ప్రతిపక్షానికి పరిమితమైన 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ క్వెషన్ ఇంకోసారి ఎక్కడ రైజ్ చేయలేదు. మరి అది తండ్రి మరణం మీద, మన తండ్రి మరణాల మీద ఎవరికైనా అనుమానాలుంటే మనం ఎంక్వైరీ అడగమా? సో, అదేంటి తండ్రికి నువ్వు కనీసం తండ్రి ఆత్మనన్నా ఈరోజు శాంతింపజేసావా? ఆ కేస్ బయటికి తీసావా? సరే ఇవన్నీ పక్కన పెడదాం. ఈరోజు సీమకు అన్యాయం చేశాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అనడానికి వెన్నుపోటు అన్నావు కాబట్టి మామకు వెన్నుపోటు, ఆ మామకు వెన్నుపోటు అనే క్రమంలో నేనిచ్చిన క్లారిటీ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు కానీ, అటు టీడీపీ క్యాడర్‌కి గాని. సరే ఇది పక్కన పెడదాం. ఇంకొక అంశం చూద్దాం ఇక్కడ. ఇంకొక అంశం ఏంటి? సీమకు వెన్నుపోటు పొడిచాడన్నావు. సీమకు వెన్నుపోటు పొడిచాడంట చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఒకటి చెప్తాను నేను. అందరికీ గుర్తుండే ఉంటుంది. హంద్రీ నీవా నుంచి కుప్పానికి నీళ్ళు తెప్పిస్తానని చెప్పేసి,
ఆ రోజు కుప్పం వైనాడ్ కుప్పం అనే నినాదం తీసుకొని ఆ దిక్కుమాల నినాదాన్ని పెద్దిరెడ్డికి అప్పగించాడు. అప్పగించి ఆ రోజు నీళ్లు తెచ్చాను నేను, ఇంకేముంది కుప్పం సస్యశ్యామలం అయిపోయింది అని చెప్పడానికి అక్కడ అధికారులను ఏదో పురమాయిస్తే వాళ్ళు తీసుకెళ్ళి 4 ట్యాంకర్లు తీసుకొచ్చి అక్కడ కాలువలో కాసేపటికి ఒక 10 నిమిషాలకి నీళ్లు పోసేసి జగన్మోహన్ రెడ్డి వచ్చే టయానికి ఆర్టిఫిషియల్‌గా తీసుకెళ్ళి ఒక గేట్లు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి హడావిడిగా ఒక కొబ్బరికాయ కొట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ గేట్లను తీసేశారు. ఆ వీడియోస్, ఆ విజువల్స్ ఇప్పటికున్నాయి. ఇంతకన్నా, ఇంతకన్నా దరిద్రం ఏదన్నా ఉంటుందా? నేను ఇటీవల కంచెర్ల శ్రీకాంత్‌ని ఇంటర్వ్యూ చేశాను. అది కూడా చాలా వైరల్ అయింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఆ గేట్లు పెట్టిన ఎపిసోడ్. నేను ప్లే చేస్తాను కావాలంటే ఇక్కడ. సో, మరి ఆ గేట్లు కూడా ఎత్తుకొని పోయారు అధికారులు కనీసం కామన్ సెన్స్ లేకుండా. ఇది సీమ ప్రజలకు అన్యాయం చేయడం కాదా? సీమ ప్రజల్ని మోసం చేయడం కాదా? నువ్వు కూడా సీమలోనే పుట్టావు గదా! సరే అది కూడా పక్కన పెడదాం. పెద్దిరెడ్డి అనే ఒక వ్యక్తికి, ఒక అరాచక శక్తికి నువ్వేం చేసావు? 4 జిల్లాలు రాయలసీమ బాధ్యతలు ఇచ్చావు. ఏది చేయమంటే అది చేశాడు ఆయన. అటు మదనపల్లి మొన్న సరే ఇప్పుడంటే అధికారం కోల్పోయారు. మొత్తం ఎక్కడికక్కడ సామాన్యుల భూములు లాక్కోవడం దగ్గర నుంచి ఈరోజు మొత్తం, మొత్తం మదనపల్లి దాకా ఉన్న గ్రానైట్ మొత్తాన్ని కొట్టేశాడు ఆయన. మరి ఈరోజు లిక్కర్ స్కామ్‌లో వాళ్ళ కొడుకు అడ్డంగా ఇరుక్కున్నారు. మరి ఇవన్నీ రాయలసీమకు ద్రోహం చేయడం కాదా? సో, ఇలాగ చెప్పుకుంటూ పోతే గోరంట్ల మాధవ్ లాంటి వాడికి టికెట్ ఇచ్చావు అనంతపురం నుంచి. టికెట్ ఇస్తే ఆయన ఏం చేశాడు? హిందూపూర్ టికెట్ ఇచ్చావు. ఎంపీ టికెట్. కియా కార్ల వాళ్ళ రిప్రజెంటేటివ్స్‌ని వేలు పెట్టి చూపించి బెదిరించారు. బరిబాతల్లో నగ్నంగా ఫోటోలు వీడియోలు లీక్ అయితే మొత్తం రాయలసీమ పరువే పోయింది. మరి ఇవన్నీ ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చేసావు కాబట్టే నీకు మరి పులివెందులో నీ సొంత ఊర్లో ఎమ్మెల్సీని కోల్పోయావు. ఎన్నికలకు ముందు సీఎంగా ఉన్న సమయంలోనే. జనాలంటే నీకు దేనితో నీకు సమాధానం చెప్పినట్టు వాళ్ళు. సో, మొన్న ఒంటిమిట్టలోని అదే విధంగా చూస్తే పులివెందుల్లోని కూడా నీ జడ్పీటీసీలను కూడా గెలిపించుకోలేక డిపాజిట్లు కూడా కోల్పోయావు. ఇది గదా మరి సీమకు నువ్వు చేసిన మోసానికి అర్థం. ఈయన చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు సీమను మోసం చేశాడు, మామను మోసం చేశాడని. దయచేసి ఇట్లాంటి డ్రామా డైలాగులకు ఫుల్ స్టాప్ పెడితే జగన్మోహన్ రెడ్డికి చాలా ఫ్యూచర్. Please share, like and subscribe R24 Telugu YouTube channel.